నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేడియం ప్రాంగణంలో క్రీడాకారులకు పౌష్టిక ఆహారం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 203 డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ పెద్ది శివరాం ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం అధ్యక్షుడు కిలారి శ్రీనివాస్ నాయుడు, కిలారి జగదీష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని పేర్కొన్నారు. ఈ పోటీ ప్రపంచంలో ఎప్పుడూ పుస్తకాలు, మార్కులని పోటీ పడుతూ ఉండడమే కాకుండా అప్పుడప్పుడు ఇలా క్రీడల పట్ల సమయాన్ని కేటాయించడం ద్వారా వారికి మంచి శరీర దృఢత్వం, మానసిక వికాసం కలిగి ఈ దేశానికి మంచి పౌరులుగా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సత్యనారాయణ, సురేష్, కనకట్ల రఘురాం ముదిరాజ్, వేలూరు రంగారావు, దద్దోలు రమణయ్య, సేగు రమేష్, శ్రీధర్ రెడ్డి, పత్తి సుధాకర్, బలరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్సీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లందరికీ కూడా నా అభినందనలు. నా పేరు శివరాం ప్రసాద్, పెద్ది, గుంటూరు నుంచి. ఈ ఇంటర్నేషనల్ దీనికి గవర్నర్గా నేను దీనికి హాజరయ్యాను. వీరు నిన్న నన్ను తప్పకుండా దీనికి రావాలని ఆహ్వానించారు. వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి ఇవాళ నెల్లూరు రావడం జరిగింది. సో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నా కళ్ళారా చూశాను. ఎందుకంటే ఇలాంటి మా ప్రదేశంలో చాలా తక్కువగా జరుగుతుంటాయి. దాతలు తక్కువగా ఉంటారు. నెల్లూరులో దాతృత్వానికి ఇదే తక్కువ లేదు, పోటీ పడుతుంటారు. దాతృత్వానికి మేమిస్తామని పోటీ పడుతుంటారు. సో దానికి ప్రతి దాతకు కూడా ఈ వేదిక సందర్భంగా నా అభినందనలు తెలుపుతున్నాను. తప్పకుండా గత 25 సంవత్సరాలుగా వీళ్ళు చేస్తున్నారని విన్నాను. ఇది చాలా ముఖ్యమైన విషయం. 25 సంవత్సరాలు నిర్విఘ్నంగా చేయడం అంటే అంత ఈజీ కాదు. సో వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ మా ఆర్సీ ఎంవి రెడ్డి గారికి మరియు మా నెక్స్ట్ గవర్నర్ బలరాం నాయుడు గారికి కూడా అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ యొక్క మెంబర్స్ అందరికీ కూడా ఈ యొక్క సమ్మర్ క్యాంప్కి వచ్చినటువంటి విద్యార్థులు, వేరే వాళ్ళందరికీ కూడా పౌష్టికాహారం 16 రోజుల నుంచి అందిస్తున్నారు. అలాగే ఒక 25 ఇయర్స్ నుంచి కూడా ఇది నిర్విఘ్నంగా జరుగుతుంది. ఈ యొక్క అసోసియేషన్ని మనం అభినందించాల్సిన విషయము. ఎటువంటి ఇది లేకుండా 25 సంవత్సరాల నుంచి జరుగుతున్నారు. ఈ యొక్క స్టేడియంకి వచ్చినటువంటి ఆటలు ఆడుకుని వెళ్ళే పిల్లలకి పౌష్టికాహారం అనేది ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామం అది. అలాగే ఈ యొక్క అసోసియేషన్ వాళ్ళు ప్రతి మంత్ కూడా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ ఇక్కడ ఏదైతే వాకింగ్ చేయడానికి వచ్చి ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్త్ అవేర్నెస్ అంటే క్రియేట్ చేస్తూ దానికి ఒక విధంగా ఒక వాకర్స్కి ఉపయోగపడుతూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క పౌష్టికాహార యొక్క దాతలైనటువంటి దద్దోలు రమణయ్య గౌడ్ గారు, అలాగే కిలారి వెంకటస్వామి వాళ్ళ బాబు వరుణ్ తేజ, అలాగే తిరుపతి నాయుడు వాళ్ళ కుమారుడు జగదీష్ గారు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించినందుకు అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ తరఫున గత 20 సంవత్సరాలుగా శిక్షణ పొందుతున్న క్రీడాకారులకి పౌష్టికాహారం అందజేస్తున్నారు. ముఖ్యంగా 100 మందితో స్టార్ట్ చేసి ఈరోజు 1000 మందికి ఇవ్వగలుగుతున్నామంటే దాతల సహాయ సహకారాలు ఎంతో చక్కగా జరుగుతూ ఉంది. ఇక్కడికి విచ్చేసిన శివరాం ప్రసాద్ గారికి, మిగతా సభ్యులందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.